హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించటమే లక్ష్యంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. ఈ ముగ్గురు కలిసి ఏకతాటిపైకి వచ్చారు. పొత్తు పెట్టుకున్నారు, పొత్తు ప్రకటన చేశారు. సీట్ల పంపిణీ కూడా పూర్తయింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి ఎవరికోళ్ళు పంపిణీ కూడా చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఒకే వేదిక మీదకి రావటానికి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ ముందున్నాయి. 3 పార్టీలు ఒక తాటి మీదకి రావటానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఈ బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత చిలకలూరుపేటలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఒక సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నాడు. జనసేనతో పొత్తు తర్వాత తెలుగుదేశం, జనసేన ఎట్టకేలకు కొన్నాళ్ళు తర్జన భజన తర్వాత తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక సభ పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఒకే వేదిక మీదకు రావటానికి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. అసలు ఉమ్మడి మేనిఫెస్టో అని అన్నారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించినటువంటి అంశం లేదు. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి అని నిన్న ఒక వాట్సప్ నెంబర్ ఒకటి బయటికి రిలీజ్ చేశారు. ప్రజల దగ్గర నుంచి అప్పీల్ చేస్తూ 3 పార్టీలు వాళ్ళు. అసలు ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు తయారైంది, ఉమ్మడి మేనిఫెస్టోను ఉమ్మడిగా అందరూ కలిసి ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటిది బయటికి రావటం లేదు. ఇది ఒక పొత్తు తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బాగా వేగంగా దూసుకెళ్తుంది ప్రజల్లోకి అని అందరూ భావించారు. మరి ఎందుకనో తర్జన భర్జనలు అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి అంతర్గత కుమ్ములాటలో మరింత పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఒకవైపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మేమంతా సిద్ధమని బస్సు యాత్రలో రాయలసీమ పూర్తి చేసుకొని, అదేవిధంగా నెల్లూరు పూర్తి చేసుకొని, ప్రకాశం జిల్లా కూడా పూర్తి చేసుకొని పల్నాడు జిల్లాకు అడుగుపెట్టాడు. పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడా ఎన్నికలకి సమాయత్తం చేస్తూ అనేక వర్గాల ప్రజలతో సమావేశం అవుతూ, అవాతాతలతో మాట్లాడుతూ ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేటువంటి విధంగా ఆయన ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ లాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎప్పుడు ఒకే వేదిక మీదకి వస్తాయి, ఎప్పుడు ప్రచారంలోకి వెళ్తాయి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు అయితే ప్రజాగళం పేరుతో కొన్ని సభల్లో పాల్గొంటున్నారు. ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆయన తన సొంత నియోజకవర్గంలో మీటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇంకా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. బీజేపీ అయితే మరి అంతర్గత సమావేశాలకు పరిమితమైంది తప్ప ఎక్కడా కూడా ఇంకా బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఇంకా సీట్ల విషయంలో ఏదో గందరగోళం నెలకొన్నది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక 2-3 ఎంపీ స్థానాలు మారుస్తారని కూటమికి సంబంధించి, ఒక 20 అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చు అనేటువంటి గందరగోళం ఇంకా ఉంది. ఆల్రెడీ ఇంకా 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి, లోక్సభకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతాం. మరి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవ్వాలనే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ముగ్గురు నేతలు, 3 పార్టీల నేతలు ఏకతాటిపైకి వస్తారు, అసలు ఈ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అర్థం కానటువంటి అయోమయ స్థితి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్లో నెలకొన్నది. కొంతమంది అభ్యర్థులు ప్రకటించిన చోట కూడా ఈ అయోమయంతో వాడు ప్రచారం చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా నరసాపురం సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా ఏలూరు ఎంపీ, నరసాపురం, ఏలూరు ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో, ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో గందరగోళం మరింత పెరుగుతోంది. రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఆల్రెడీ బీజేపీ ఏమో నరసాపురం అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను ప్రకటించింది. మరి ఇప్పుడు దాంట్లో రఘురామకృష్ణరాజుకి నరసాపురం సీట్స్ ఇవ్వటం కోసం బీజేపీ మరి నరసాపురం వదులుకొని ఏలూరు సీట్ ఇస్తారు బీజేపీకి అనేటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పుట్ట మహేష్ యాదవ్ని ప్రకటించింది.
ఆ పుట్ట మహేష్ యాదవ్ ఇప్పుడు ప్రచారం చేసుకోవాలా వద్దా? అక్కడేమో పార్టీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం పార్టీలో. ఈ గందరగోళం అయితే ఉంది. ఇంకొక వైపున బీజేపీ సీటు ఆశించినటువంటి ఏలూరు సీటు ఆశించినటువంటి తపన ఫౌండేషన్కి సంబంధించినటువంటి తపన్ చౌదరి, అతను బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారం కూడా చేసుకుంటున్నాడు ఏలూరులో. ఈ ఏలూరు పార్లమెంట్లో ఈ గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. నరసాపురంలో మరి ఆ శ్రీనివాస వర్మ కొనసాగుతాడా, లేదు అని అంటే మరి తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు వస్తాడా? ఈ గందరగోళం ఈ రెండు పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు కేటాయిస్తారు అనేటువంటిది చర్చ ఉంది ఒకవైపున ఎందుకు తెలుగుదేశం. మరి అప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, మంతెన రఘురామరాజు, ఈ రామరాజు. ఈ మంతెన రామరాజు తనకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది, సీట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి త్రిపుల రఘురామకృష్ణరాజు రాబోతున్నారు అనేటువంటి చర్చ. ఇంకొక వైపున రెబల్ అభ్యర్థి ఇంకొక రామరాజు అక్కడ తిరుగుతున్నాడు తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థిగా. అసలు ఈ గందరగోళం అంతా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని మారుస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేకపోతే నేను మారుస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పున్నాడు కదా. ప్రధానంగా పాతపట్నం, శ్రీకాకుళం ఈ సీట్లలో మార్పు చేర్పులు చేయొచ్చు అని పాతపట్నం మామిడి గోవిందరావును ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళం గుండు శంకరం, వీళ్ళిద్దరి మీద కూడా తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని పాతపట్నం సీటు కలమట వెంకటరమణకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి. శ్రీకాకుళం సీటు విషయంలో కూడా కొంత వ్యతిరేకత, గోండు శంకర్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో డాక్టర్ లక్ష్మీదేవికి ఇవ్వాలనే దాని మీద తీవ్రమైన నిరసనలు కూడా వ్యక్తమైంది. ఆవిడకే ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇంకో వైపున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటు మీద కూడా ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టు. ఇది బీజేపీకి సీట్ని ఇప్పటికి కేటాయించారు. అయితే ఈ సీటు టీడీపీకి ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ నేతల్లో అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన కేటాయించిన యలమంచిలి, నరసాపురం ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళ అభ్యర్థులను మారుస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. గతంలో కూడా మొన్న జనసేనకి ఇచ్చినటువంటి రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనే ఇవి కూడా మళ్ళీ యలమంచిలి, నరసాపురం అభ్యర్థులను కూడా మారుస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి అసలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ సీట్ల మార్పులు చేర్పులు ఇంకా నాయకులందరూ ఏకతాటిపైకి రాకపోవటం అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా మైనస్గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడూ మరి ఈ మూడు పార్టీలు ఏకతాటిపైకి వస్తే అసలు ముందు ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తే కదా అందరూ కలిసి ఒక వేదిక మీద వచ్చేది. ఇప్పుడు జరిగేటువంటి ఉమ్మడి కూటమి సభల్లోకి ఇంకా నరేంద్ర మోడీ ఇంకొక 3 సభల్లో పాల్గొంటారు అనేటువంటిది చెప్తున్నారు బీజేపీ నాయకులు. మరి ఎప్పుడు సభలు ఏంటి అనేటువంటిది మాత్రం స్పష్టత లేదు.